ఆవిష్కరణలకు ప్రయోగశాలగా అమరావతిని ఎంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ దేశాల ప్రతినిధులకు సూచించారు. ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఆనంద నగరాల సదస్సులో భరోసా ఇచ్చారు. నాణ్యమైన ఆరోగ్యకరమైన సమాజానికి అమరావతి చిరునామా కాబోతోందని వివరించారు. 8,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అత్యున్నత జీవన ప్రమాణాలకు నిలయంగా ఆంధ్రప్రదేశ్ ఉండబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో జరుగుతున్న ఆనందనగరాల అంతర్జాతీయ సదస్సులో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన 40 మందికి పైగా ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తాము మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టిన 10 రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉందని భారత్లో ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ మైకేల్ వివరించారు. అమరావతి నిర్మాణానికి సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మొత్తం 8,000 కోట్ల రూపాయల విలువైన 30 ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. రాజధాని మొత్తానికి అత్యాధునిక డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థ, హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు, అమరావతి కన్వెన్షన్ సెంటర్, 6 5 నక్షత్రాల హోటళ్లు, గోపీచంద్ స్పోర్ట్స్ అకాడమీ ఈ జాబితాలో ఉన్నాయి. రాజధాని నివాసితులకు జారీ చేసే స్మార్ట్ ఐడి కార్డును విడుదల చేశారు. I made Amaravati, it will be people's city. It is a people's capital. That's why I reserved 500 acres of land for creating accommodation for poor people, nearly 50,000 houses. Again, it is a win-win situation. There are 50,000 people in different locations. Even human resources are available for small jobs or other jobs, all these things is available. డబ్బులు ఎంత ఉన్నా సంతోషకరమైన జీవనానికి హామీ లేదన్న సీఎం అందుకే అత్యున్నత జీవన ప్రమాణాలు నెలకొల్పడంపై దృష్టి పెట్టామన్నారు. We wanted to promote character in society, corrupt-free society. That is where we are working. Ultimately, we wanted to go for most livable standards. Quality of air through sensors I can measure. Quality of water through sensors last mile I can measure. Again, food. Andhra Pradesh is only the state you can have a good food, 100% you can have no fertilizer, no pesticides. It is natural farming. Globally, as on today, 0.3% organic farming. India is 0.6%. Andhra Pradesh 8% as on today. If you eat more also, your health will be improved. That is the food we are providing. సంతోషకరమైన జీవనానికి చిరునామాగా రాజధానిని మలచడంలో ప్రతి ఇటుక డిజైన్ వెనక ముఖ్యమంత్రి కృషి ఉందని మంత్రులు, అధికారులు సదస్సులో వివరించారు.